తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సాధారణంగా చిన్న సినిమాలను ఎప్పుడు కూడా పెద్ద సినిమాలకు పోటీగా విడుదల చేయరు. పండగ సీజన్లలో హాలిడేస్ కలిసొస్తాయి కాబట్టి అప్పుడు తప్పకుండా కలెక్షన్లు వస్తాయన్న నమ్మకంతో పోటీగా రిలీజ్ చేస్తారు. కానీ సాధారణ సమయాల్లో మాత్రం అలాంటి రిస్క్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. సోలోగా రావడానికే ప్రయత్నిస్తారు. అయితే కాలింగ్ సహస్ర యూనిట్ మాత్రం తమ ప్రాజెక్టుపై నమ్మకంతో యానిమల్కి పోటీగా డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ చేశారు. యానిమల్కు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉందని తెలిసినప్పటికీ కాలింగ్ సహస్ర దాన్ని ధీటుగా ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద తప్పకుండా నిలబడుతుందన్న ఉద్దేశంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అటు సుడిగాలి సుధీర్ కూడా తన సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృత స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాడు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని తప్పకుండా ఇస్తుందని బల్లగుద్ది మరీ చెప్పాడు. అంతేకాదు తమ ప్రాజెక్ట్ ఖచ్చితంగా హిట్ అవుతుందని, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుందన్న నమ్మకాన్ని కూడా వెలిబుచ్చాడు. అయితే సుధీర్ చేసిన ఆ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోయాయి. ఎంతో నమ్మకంగా రిలీజ్ చేసిన ఈ సినిమా యానిమల్కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆ సినిమా సునామీ ముందు ఈ కాలింగ్ సహస్ర 3 రోజులకే తట్టాబుట్టా సర్దేసింది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. నిజానికి రిలీజ్ అయిన తొలి రోజే ఈ కాలింగ్ సహస్రను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. అందరూ యానిమల్ మాయలోనే పడి ఆ సినిమాకే బ్రహ్మరథం పట్టారే తప్ప కాలింగ్ సహస్ర వైపు ఎవ్వరూ దేఖలేదు. దీంతో తొలి రోజు ఈ సినిమా అత్యంత చెత్త వసూళ్లను నమోదు చేసింది. కేవలం 8 నుంచి 10 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. బుల్లితెరపై మెగాస్టార్గా తనదైన ముద్ర వేసిన సుడిగాలి సుధీర్ సినిమా ఇంత తక్కువ వసూళ్లు రాబట్టడం నిజంగా అవమానకరం. ఇక రెండో రోజు వచ్చేసరికి కలెక్షన్ల ఫిగర్ మరింత దారుణంగా పడిపోయింది. కనీసం 5 లక్షల షేర్ కూడా రాలేదని సమాచారం. మూడో రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక 4వ రోజు వచ్చేసరికి ఈ సినిమా కథ దాదాపు కంచికి చేరింది. కనీసం థియేటర్ రెంట్లు కూడా రికవర్ కాకపోవడంతో చాలా థియేటర్ల నుంచి ఈ సినిమాను తొలగించేశారు. ప్రేక్షకులందరూ యానిమల్ సినిమాకే పరుగులు తీస్తుండడంతో కాలింగ్ సహస్రాన్ని తొలగించేసి యానిమల్ని ప్రదర్శిస్తున్నారు. ఈ దెబ్బకు కాలింగ్ సహస్ర 3 రోజులకే తట్టాబుట్టా సర్దేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ కాలింగ్ సహస్ర ఓవరాల్గా 20 లక్షల లోపే షేర్ కలెక్షన్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను రాంగ్ టైంలో రిలీజ్ చేశారని, అందుకే ఇలా ఘోరంగా దెబ్బపడిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మంచి ప్లానింగ్తో ఈ కాలింగ్ సహస్రను సోలోగా రిలీజ్ చేసి ఉంటే బహుశా రిజల్ట్ ఆశాజనకంగా వచ్చేదేమోనని చెప్తున్నారు. నిజానికి ఈ సినిమాను ఎప్పుడో రిలీజ్ చేయాల్సింది, కానీ అనుకోకుండా వాయిదాలు పడుతూ వచ్చింది. ఇప్పుడేమో రాంగ్ టైంలో రిలీజ్ చేసి నిర్మాతలు చేతులు కాల్చుకున్నారు. ఇది సుడిగాలి సుధీర్కి కూడా పెద్ద దెబ్బే. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గోటుతో అయినా బాక్సాఫీస్ వద్ద గట్టిగా కొట్టాలని సుధీర్ నిర్ణయించుకున్నాడు. కాలింగ్ సహస్ర విషయంలో జరిగిన తప్పులు రిపీట్ అవ్వకుండా పక్కా ప్లానింగ్తో రావాలని డిసైడ్ అయ్యారు. అటు సుధీర్ ఫ్యాన్స్ కూడా నెక్స్ట్ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి గోట్ సినిమా ఎలాంటి ఫలితాల్ని రాబడుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.